హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. సర్వసాక్షి సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, మేటి వస్తువునందున మేటి ఎగుచు, అంతటను సర్వసాక్షియై ఎలరునట్టి ఆత్మయే బ్రహ్మ, బ్రహ్మయే ఆత్మయగును. ఒకసారి వ్యాసనారాయణ స్వామి తన శిష్యులను పిలిచి తలొక అరటిపండు ఇచ్చి, దీనిని మీరు ఎవరూ చూడకుండా రహస్యంగా తిని విజయవంతులై మధ్యాహ్నం తిరిగి సమావేశమైనప్పుడు వచ్చి చెప్పండి అని పంపించాడు. శిష్యులందరూ ఎవరి వస్త్రములలో వారు భద్రపరుచుకుని ఎవరికి తోచిన రహస్య ప్రదేశమును వాళ్ళు అన్వేషించి ఎవరూ చూడకుండా తిన్నామన్న ధీమాతో వచ్చి వ్యాసనారాయణ స్వామి వారికి మనవి చేశారు. వ్యాసనారాయణ స్వామి వారి వద్ద కనకదాస్ అనే శిష్యుడు ఉండేవాడు. అతడు ఆధ్యాత్మిక జ్ఞానం త్రికరణ శుద్ధిగా సముపార్జించాడు. కనకదాసు ఆ పండును తీసుకుని ఎక్కడికి వెళ్లకుండా ఆశ్రమంలోనే ఉండి గురువుగారి చేతుల్లో ఉంచి, స్వామి, ఎవరూ చూడకపోయినా సర్వాంతర్యామి అయిన భగవంతుడు చూడకుండా తినడం ఎలా సాధ్యమవుతుంది? అందుచేత ఈ పండును తినలేదు అని సవినయంగా నమస్కరించాడు. కనకదాసు ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అభినందించి అతడే తన పరీక్షలో అందరి శిష్యులలో విజయం సాధించినట్లు ప్రకటించాడు వ్యాసనారాయణ స్వామి. మనం చేసే కర్మలన్నింటికీ భగవంతుడు సాక్షిగా ఉంటాడన్న సత్యాన్ని గుర్తించి వర్తించాలి. ఎటువంటి గుప్తదానం చేసినా భగవంతుడు కనిపెడుతూనే ఉంటాడు. ఎంత రహస్యంగా చేద్దామనుకున్నా భగవంతుని దృష్టి నుంచి పాపము కప్పిపుచ్చలేము. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.